హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. గోంగూర కొబ్బరికాయ ఎండ్రాయిల్ రెసిపీ ఎలా చేయాలో చూస్తారు. ఇప్పుడు ఫస్ట్ మనం గోంగూరని ఒక గిన్నెలో తీసుకుని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ మీద. తర్వాత ఒక కొబ్బరి తురుము తీసుకోవాలి, ఒక కప్పుడు. తర్వాత పచ్చిమిరకాయ, ఎండుమిరకాయ, చింతపండు. తర్వాత మనకు కావాల్సిన తాలింపు సరుకులు అన్నీ తీసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూరలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే మనం తరిగిన కొబ్బరి తురుము ఉంది కదా, కప్పుడు వేయాలి. వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలపాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపండి ఫ్రెండ్స్. కలిసిన తర్వాత ఇది ఎంతో సూపర్గా ఉంటుంది గోంగూర కొబ్బరికాయ ఎండిరాయిలు. అలాగే కాస్త మనం చింతపండు, నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes అలా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కాస్త పసుపు, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే మళ్ళీ అటు ఇటు తిప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి మీ ఇంట్లో. మళ్ళీ సరిపడేంత ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మనకు సరిపడేంత వేసుకుని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అలా మగ్గుతున్న వెంటనే కొంచెం మీకు సరిపడేంత దానికి మీ రెసిపీకి సరిపడేంత వాటర్ వేయాలి. వాటర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలపాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి. మళ్ళీ ఇంకో ప్యాన్ మీద ఆయిల్, ఎండ్రాయిలు వేపాలి. ఎర్రగా వేగేటట్టు వేయించండి. ఎండ్రాయిలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మన కర్రీ, సూపర్ ఉంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి. ఎర్రగా వేగేటట్టు వేయించండి. తర్వాత వెల్లుల్లిపాయలు మనం తీసుకున్నాం కదా ఇందాక తాలింపు సరుకులు, అవన్నీ వేసుకోవాలి. మినపప్పు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక 4 ఎండుమిరకాయ రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండ్రాయిలు, కరివేపాకు ఇదంతా వేసుకుంటే సూపర్ ఉంటుంది మన రెసిపీ. అలాగే మనం ఇందాక ఉడకపెట్టుకున్న గోంగూర కొబ్బరికాయ, అలాగే వాటర్ చూడండి, కొంచెం లైట్గా వాటర్ ఉండేటట్టు ఉంది, దాంట్లో ఇది వేసేయాలి. మొత్తం మనం తాలింపు పెట్టుకున్న ఇవన్నీ వేసుకుని మిక్స్ చేయాలి. మిక్స్ అంటే గ్రైండర్లో వేయమంటలేదు ఫ్రెండ్స్, అటు ఇటు కలపండి. చూడండి ఎంత బాగుందో గోంగూర కొబ్బరికాయ ఎండిరాయిలు, సూపర్ రెసిపీ. ట్రై ఫ్రెండ్స్, వన్స్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.